కాపాడే విధంగా ఆయన ఏ చర్యన్నా తీసుకుంటాడనేది నా భావన. రైట్, మళ్ళీ వస్తాను సార్. మనతో ఇకృత్ నరేష్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. నరేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు. ముందుగా నాతో ప్యానల్ సభ్యులకి, ప్రైమ్ 9 వీక్షకులకి, ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్. సో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆయన అడుగులు, ఆయన చూపు కాంగ్రెస్ వైపు పడుతున్నట్లయితే స్పష్టంగా కనబడతా ఉంది. ఏ కాంగ్రెస్ పార్టీని అయితే వ్యతిరేకించారో, ఏ నాయకత్వాన్ని అయితే ధిక్కరించి ఆయన పార్టీ పెట్టారో, సో ఈరోజు మళ్ళీ అదే నాయకత్వమే భవిష్యత్తులో నాకు దిక్కు అనుకునే పరిస్థితికి రాజకీయంగా నిలిపారా? ఇప్పుడు మనం బ్రహ్మనాయుడు గారు ఇక్కడ 2-3 విషయాల్ని పరిగణలోకి తీసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, మెజారిటీ పీపుల్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కనపడతారు. 70 to 80% కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. మిగతా 20 to 30% అదర్ పార్టీస్ అవ్వచ్చు, లేకపోతే రాజకీయాలకు సంబంధం లేకుండా రాజకీయాలతో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు. ఇక్కడ మనం విషయం ఒకటి కంపేర్ చేయాలంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఓట్ బ్యాంక్ అయిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు. వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటది? కాంగ్రెస్ పార్టీకి సిమిలారిటీగా, కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఉండాలని ఒక క్లారిటీతో ఉండే నాయకులు ఉంటారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మిస్ అయిందే క్లారిటీ. తను ఏ పార్టీ పక్షాన ఉన్నారు, ఎటువంటి క్లారిటీ నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేటి క్లారిటీ లేకుండా 2014 ముందు వరకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో, ఆ రోజు రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీ గారికి సపోర్ట్ చేయడం దగ్గర నుంచి 2014 నుంచి 19 వరకు, 2014 నుంచి 19 వరకు, 24 వరకు దేశంలో ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ లో ప్రధాన పార్టీ అయిన బీజేపీ, అధికారంలో ఉన్న బీజేపీ ఏ బిల్లు తీసుకొచ్చినా ప్రతి ఒక్క బిల్లుకి సపోర్ట్ చేశారు. ఈవెన్ దో రైతులకు సంబంధించిన చట్టాలు దేశవ్యాప్తంగా అల్లర్లు జరుగుతున్నాయి. ఈ చట్టాలు రైతులకు నష్టం జరిగిస్తే అనే చట్టాలకు కూడా ఎటువంటి ఆలోచన లేకుండా, ఎటువంటి డిస్కషన్ లేకుండా గుడ్డిగా సపోర్ట్ చేసిన పరిస్థితి. ఇప్పుడు 2024 తర్వాత, అధికారాన్ని కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద, నాయకుల మీద జరుగుతున్న దాడుల్ని అరికట్టడం కోసం దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు, ప్రధాని గారు కావచ్చు, హోమ్ మినిస్టర్ గారు అవ్వచ్చు, వీళ్ళ అపాయింట్మెంట్ కూడా దొరకలేని పరిస్థితి తనకు కనపడింది అనేది అక్కడ మనకు అర్థమవుతుంది. ఎందుకోసం అంటే వాళ్ళు కలగ చేసుకుంటే ఢిల్లీలో దీక్ష చేయాల్సిన అవసరం ఉండేది కాదు కదా. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే, నేను అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించాను, అందులో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కూడా ఉంది, నా దీక్షకి మద్దతు తెలపమన్నాను, నా పార్టీ కార్యకర్తల మీద జరుగుతున్న అన్యాయాల్ని నిరోధించమని నేను అడిగాను అని క్లారిటీగా చెప్పారు. అక్కడ ఏం జరిగింది? ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఉంది, కూటమి అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీ, కేంద్రంలో కూడా సేమ్ అదే పార్టీ ఉంది. అంటే ఇక్కడ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక క్లారిటీ, అంటే ఇండియా కూటమి వైపుకి వెళ్తున్నాను అంటే కాంగ్రెస్, అందులో మెజారిటీ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ, అక్కడ నేషనల్ మీడియా అడిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఇన్వైట్ చేశాను, వాళ్ళు నాతో కలిసి రాలేదు అని ఒకటైతే అనౌన్స్ చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఓట్, అంటే ముస్లిం ఓట్ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ ని మనం తీసుకుంటే, కాంగ్రెస్ పార్టీకి అనాదిగా ఉన్న ముస్లిం ఓట్ బ్యాంకు, దాంతో పాటు వాళ్ళ తండ్రి హయాంలో 4% రిజర్వేషన్ ని అడ్వాంటేజ్ గా తీసుకోవటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ముస్లిం మైనారిటీ ఓట్ బ్యాంక్ కలిసి వచ్చింది అనేది వాస్తవం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా వాస్తవం గ్రహించారని అనుకుంటున్నాం. ఎందుకోసం అంటే నాకు సాలిడ్ ఓట్ బ్యాంక్ ఎక్కడ ఉంది, నేను క్లారిటీగా ఎక్కడ ఉండాలి అనే దాని మీద క్లారిటీతో, అంటే ఒక ఓట్ బ్యాంక్ కలిగి ఆ వక్ఫ్ బోర్డు సంబంధించిన బిల్లు మీద వ్యతిరేకమైన స్టాండ్ తీసుకున్నారు అనేది నా అభిప్రాయం. ఇంకోటి, దేశం మొత్తం 2029 నాటికి జమిలీ ఎన్నికలు జరుగుతాయనేది బలంగా వినిపిస్తుంది. అంటే జమిలీ ఎన్నికల్ని బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తుంది, ప్రాంతీయ పార్టీల ప్రాబల్యాన్ని తగ్గించడం కోసమే తీసుకొస్తుంది అనేది వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక నిర్ణయం,
ఏదో కూటమి వైపు తీసుకోవాల్సిన నిర్ణయం అయితే ఉన్నదనేది ఆవశ్యకతమైనది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ అనేక విధాలుగా సపోర్ట్ లేకపోవటం వలన వాయిస్ లెస్ అయింది అతని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఏదో కూటమి వైపు జాతీయ పార్టీల్లో ఉంటే అతని వాయిస్ బలంగా వినిపించవచ్చు. ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్టు అతనికి సంబంధించిన కేసుల్లో అవ్వచ్చు, లేకపోతే రాజకీయంగా తను నిలదొక్కుకోవటానికి కేంద్రంలో ఏదో ఒక కూటమి మద్దతు అవసరం అనేది వాస్తవం. అలాంటి పరిస్థితుల్లో అతను ఇండియా కూటమి వైపు వెళ్తాననేటి ఎటువంటి స్పష్టమైన సంకేతాలు అయితే ఇవ్వలేదు. అతను ఏదో కాంగ్రెస్ పార్టీ తన జైల్లో వేసింది, కాంగ్రెస్ పార్టీ నాకు విరోధి అనే విధంగా 2014 నుంచి 24 వరకు రాజకీయాలు చేశారనేది వాస్తవం. అయితే అలాంటిది ఏమీ కాకుండా అతను 2014 ముందు కూడా ఎవరైతే అధికారంలో ఉన్నారో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వాళ్ళకి నేను మద్దతు బయట నుంచి ఇస్తున్నానని చెప్పుకొచ్చారు ఇప్పటి వరకు. అంటే ఆ స్టాండ్ ని ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. క్లారిటీగా ఉండాలి నువ్వు చేసే రాజకీయం ఏదైనా కానీ, ఎక్కడున్నా కానీ, ఏ కూటంలో ఉన్నా కానీ. అంటే ఇక్కడ ఒకటండి, మరి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో అక్రమంగా అన్యాయంగా సోనియా గాంధీ గారు పెట్టారని, ఢిల్లీ అహంకారానికి కడప పౌరుషానికి మధ్యలో ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పేసి ఆ విధంగా రెచ్చగొట్టేటువంటి డైలాగులతో రెచ్చగొట్టేటువంటి క్యాప్షన్లతోటి వైకాపా మద్దతుదారులు, జగన్మోహన్ రెడ్డి మద్దతుదారులు పెద్ద ఎత్తున అప్పట్లో వేరంగా సృష్టించారు కదా. రాష్ట్రపతి ఎలక్షన్స్ లో యూపీఏ గవర్నమెంట్ లో మేజర్ భాగస్వామ్య పార్టీకి ఉన్న కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికారు. అంటే రాజకీయాల్లో కావాల్సింది వ్యూహాలు, ప్రతివ్యూహాలే. ప్రజల్ని పిచ్చోళం చేశారు అప్పట్లో. ప్రజల్ని పిచ్చోళం చేసి నన్ను అన్యాయంగా అక్రమంగా సోనియా గాంధీ గారు నన్ను అడ్డుకుంటా ఉన్నారు, లేకపోతే నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయ్యేవాడిని, నన్ను జనాల్లోకి తిరగనివ్వట్లేదు, మా నాన్నగారి కోసం చనిపోయినటువంటి వారి కుటుంబాలను పరామర్శిస్తానంటే సోనియా గాంధీ వద్దన్నారు, నాకు మైలేజ్ వస్తుందని, నాకు క్రేజ్ వస్తుందని నన్ను ఆపేశారని చెప్పేసి ఇవన్నీ అంటే రాజకీయం కోసం, తన ఎదుగుదల కోసం, ఆ రోజు తన సస్టైనబిలిటీ కోసం ప్రజలకి చెప్పినటువంటి మాయ మాటలుగా 10-15 ఏళ్ల తర్వాత ప్రజలకు తెలుస్తున్న పరిస్థితి ఈరోజు వాస్తవాలని. 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇండియా కూటమి ఇప్పుడు మన డిఎంకే పార్టీలో ఉన్న కనిమొళి గారిని కానీ, రాజా గారిని కానీ కాంగ్రెస్ పార్టీ 2G స్పెక్ట్రమ్ కేసులో అరెస్ట్ చేసింది. వాళ్ళు ప్రధాన భాగస్వామ్య పక్షాలు ఇండియాలో ఇప్పుడు కాదు, యూపీఏ గవర్నమెంట్ లోనే ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. అంటే రాజకీయాల్లో కావాల్సిన వ్యూహాలు మాత్రమే. ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు, మెచ్యూరిటీ లేని నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏకాగ్గా మిగిలిపోయారు రాజకీయాల్లో. రైట్. ఇంకోటండి నరేష్ గారు, మా నాన్నగారి పేరుని ఎఫ్ఐఆర్లోకి చేర్పించింది కాంగ్రెస్ పార్టీయే, సోనియా గాంధీ గారే ఫోన్ చేసి స్వయంగా చెప్పారు అనే రీతిలో చెప్పారు. షర్మిలా గారు చెప్పేంత వరకు రాష్ట్ర ప్రజలకు తెలియదు అసలు మీ నాన్నగారి పేరు ఎఫ్ఐఆర్లో పెట్టారన్న విషయం ఈ రోజు వరకు నాకు తెలియదు అని చెప్పారు ఆవిడ. నాకేం అవసరం, నేను ఎందుకు చెప్తానని. అది సాక్షాత్తు షర్మిలా గారే ఇడుపుల పైలే చెప్పారు. అంటే ప్రజలందరినీ కూడా రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ప్రజలందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో తాను చేసినటువంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులకు సంబంధించి ఇవి నేను చేసిన అవినీతికి సంబంధించిన కేసులు కాదు, రాజకీయంగా నన్ను ఎదుర్కోవడం కోసం మా నాన్నగారిది కూడా ఏం జరిగిందో తెలియదు, అది ఏ విధంగా జరిగిందో తెలియదు, ఆయన డెత్ అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ వేసి కాంగ్రెస్ని దోషం చేసి కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా నేనే ఇంక రాష్ట్రానికి అనే రీతిలో 15 ఏళ్ల క్రితం ఆయన చేసినటువంటి దమనకాండ ఈ రాష్ట్రంలో ఈ రోజు తెలుస్తుంది జనాలకి. 15 ఏళ్ల క్రితం చేసిన ముఖేష్ అంబానీ హస్తం ఉందని చెప్పి ముఖేష్ అంబానీ అవుట్లెట్ లో తగలబెట్టి, పెట్రోల్ బంకులు తగలబెట్టి ఆయనకి రాజ్యసభ సీట్ ఇచ్చి ఆయన వ్యక్తికి రాజ్యసభ సీట్ ఇచ్చినటువంటి ఘనుడు జగన్మోహన్ రెడ్డి కదా. అంటే ఈ రోజు ఒక్కొక్కటి రోసయ్య గారిని ముఖ్యమంత్రిగా సక్రమంగా ఉన్నిచ్చారా? ఆయన అంతరికైనా రాజీనామా చేసిన దాకా ఆయన ఊరుకునే పరిస్థితి లేకుండా. అంతర్గత విషయం అండి, ఇక్కడ ప్రజలకు ఏమి సంబంధం లేదు. ప్రజలు అందుకే కదా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నారు. నరేష్ గారు నేనేమంటానంటే ప్రజలని పిచ్చివాళ్ళం చేశారంటున్నా. ప్రజలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చివాళ్ళం చేశాడు. రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత డైవర్షన్ మొత్తం తన వైపుకు తిప్పుకునేందుకు సోనియా గాంధీ గారిని దోషం చేసి
ఏ పార్టీ అయితే తన తండ్రికి రాజకీయ భిక్ష పెట్టిందో, ఏ పార్టీ అయితే 5గురు పోటీ పడుతున్న ముఖ్యమంత్రులుగా 2004లో తన తండ్రిని ముఖ్యమంత్రిని చేసిందో, ఏ పార్టీ అయితే తన కుటుంబానికి వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి అవకాశం ఇచ్చిందో, ఏ పార్టీ అయితే తన కుటుంబానికి ఒక వైభోగాన్ని తేవడానికి ఉపయోగపడిందో ఆ పార్టీని సజీవంగా నిర్మూలించిన పరిస్థితి ఆ రోజు నిజంగా జనం అంతా కూడా నమ్మి సోనియా గాంధీ గారి దోషి, కాంగ్రెస్ పార్టీ దోషి, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని చంపింది, ఇలా కుటుంబాన్ని ఏదో చేసేస్తుంది, ఎలిమినేట్ చేస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని పెద్ద బూచిగా చూపిన ఆనాటి 2009 తర్వాత 11-12లో జరిగిన సంఘటనలు ప్రజలు ఇవాళ తెలుసుకుంటా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. ఎందుకు బాధపడుతున్నారు? ప్రజలు బాధపడుతున్నారో లేదో నెక్స్ట్ ఎలక్షన్స్ లో ప్రూవ్ అవుతుందండి. మనం ఏ నిర్ణయాలు తీసుకున్నా ఆ నిర్ణయాలు కరెక్టా కాదా అనేది ప్రతి 5 సంవత్సరాలకు వచ్చే ఎలక్షన్స్ లో ప్రజలు నిరూపిస్తారు. ఇప్పుడు నేను ఒకటి రఫీ గారిని